సీతమ్మ జాడకోసం హనుమంతుడు ఆకాశమార్గంలో వాయువేగంతో దూసుకుపోతున్న సమయమది. రాముడి ముద్రికను చేతిలో పట్టుకుని మనసు నిండా రామనామాన్ని జపిస్తూ సముద్రంపైనుండి లంకవైపు పయనిస్తున్నాడు మారుతి. అప్పుడు దేవతలందరికీ ఒక సందేహమొచ్చింది. హనుమంతుడికి అపారమైన బలముందని తెలుసు, కాని క్లిష్ట పరిస్థితుల్లో గెలవడానికి కావాల్సిన సమయస్ఫూర్తి, తెలివి ఉందా లేదా అని పరీక్షించాలనుకున్నారు. అందుకే నాగుల తల్లి అయిన సురసాను పిలిచి హనుమంతుడికి అడ్డుగా పంపారు. హనుమంతుడు వెళుతుండగా ఒక్కసారిగా సముద్రం ఘోషించింది. నీటిలో నుండి భయంకరమైన రూపంతో సురస పైకి లేచి హనుమంతుడికి అడ్డుగా నిలబడింది. ఓ వానరా! ఈ గగనమార్గంలో ఎవరు వెళ్ళినా నాకు ఆహారం కావాల్సిందే. ఇది ఆ బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరం. కాబట్టి మారు మాట్లాడకుండా నా నోట్లోకి వచ్చేయ్ అని గద్దించింది. హనుమంతుడు ఎంతో వినయంగా చేతులు జోడించి, అమ్మా, నేను ఇప్పుడు రామకార్యం మీద వెళుతున్నాను. లంకలో ఉన్న సీతమ్మను చూసి ఆ క్షేమ సమాచారాన్ని రాముడికి చెప్పాక నేనే స్వయంగా వచ్చి నీ నోట్లో పడతాను. దయచేసి ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు అని బతిమాలాడు. కాని సురసమాత్రం అస్సలు ఒప్పుకోలేదు. కుదరదు. ఇప్పుడే నా ఆకలి తీర్చాల్సిందే అంటూ హనుమంతుడిని మింగడానికి తన నోటిని పెద్దగా తెరిచింది. ఇక బతిమాలితే పనికాదని హనుమంతుడికి అర్థమైంది. వెంటనే ఆయన తన శరీరాన్ని 10 యోజనాలంత పెద్దగా చేశాడు. అది చూసిన సురస హనుమంతుడిని మింగడానికి తన నోటిని 20 యోజనాలంత పెద్దగా చేసింది. హనుమ 40 యోజనాలయ్యాడు, సురస 60 యోజనాల నోరు చేసింది. అలా పోటీపడి హనుమంతుడు 100 యోజనాల పర్వతమంత పెరిగిపోయాడు. సురస కూడా పట్టువదలక దానికి తగ్గట్టుగా అంతకన్నా ఎక్కువగా తన నోటిని తెరిచింది. సరిగ్గా అప్పుడే హనుమంతుడు తన అసలైన తెలివిని ప్రదర్శించాడు. అంత పెద్దగా ఉన్న స్వామి రెప్పపాటు కాలంలో బొటనవేలంతా చిన్నగా మారిపోయారు. శరవేగంతో సురస నోట్లోకి దూరి ఆమె నోటిని తాకి వెంటనే బయటకు వచ్చేశారు. గాల్లో నిలబడి సురసతో, అమ్మా, నీ నోటిలోకి వెళ్లాలన్న నీ పంతం నెరవేరింది. బ్రహ్మ ఇచ్చిన వరం గెలిచింది. నేను బయటకు వచ్చాను కాబట్టి నా ప్రాణం దక్కింది. ఇక నన్ను వెళ్ళనివ్వు అని నమస్కరించాడు. బలం ప్రదర్శించాల్సిన చోట బలాన్ని, తగ్గాల్సిన చోట యుక్తిని ప్రదర్శించిన హనుమంతుడి తెలివికి సురస ముచ్చటపడింది. వెంటనే తన రాక్షస రూపాన్ని వదిలేసి దేవతగా మారి, నాయనా, నీ బుద్ధికుశలత అద్భుతం. నీలాంటివాడికి అపజయముండదు. నీ కార్యం దిగ్విజయమవుతుంది అని ఆశీర్వదించి దారి వదిలింది. అలా హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో లంకవైపు దూసుకుపోయాడు.